ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబాన్ని మన ప్రభు ప్రేమించి ఆదరిస్తూ కాపాడుతూ కరుణిస్తున్న గొప్ప దేవుడు కలువరు ప్రేమించి నూతనమైన వాగ్దానముతో మన తండ్రి మనతో మాట్లాడుచున్న ఆ కృపను బట్టి ఈరోజు నువ్వు ధన్యుడివే కదా. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా ఆయన వర్తమానం విని ఆయన చిత్త ప్రకారం నడుచుచున్న ప్రతి బిడ్డ ధన్యుడే కదా. మరి లోకములో మనందరము కూడా ఏది చేసినా కూడా మరి ధన్యత లేదు, కానీ జీవము గల దేవుని మాటలు విని ఆయన చిత్తమును అనుసరించి నడుచుకుంటూ ఆయన మాటలు అనేక జనులకు వినచెప్పుతూ ఆ మాటలు నెరవేర్చుతూ బ్రతుకుచున్న ప్రతి కుమార్తె కుమారులకు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ధన్యత మన తండ్రి అయిన యేసయ్య కృపలో నుంచే వస్తుంది. మనం ఈ లోకంలో ఎంతో మరి ఇదిగా మనము ఏమి సంపాదించినా కూడా ధన్యత రాదు, కానీ పరలోకపు తండ్రి యొక్క వర్తమానం సంపాదించుకొని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే, ఇతరులకు అది ఉపకారంగా ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివే కదా. దేవునికి స్తోత్రం. మరి ఆ విధంగా మన ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చున్న ఈ వాగ్దానము కీర్తన గ్రంథము 128 అధ్యాయం 2వ వచనం, నీవు ధన్యుడివి నీకు మేలు కలుగును. నీవు ధన్యుడివి నీకు మేలు కలుగును. కరెక్టే కదా. ఈరోజు ఎవరైతే యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన చిత్తములో నడుచుకుంటున్నారో వారందరూ ధన్యుడు అంటున్నాడు. కాబట్టి మరి యెహోవాయందు భయము భక్తి కలిగి ఏ కుమార్తె కుమారుడు నడుచుకుంటున్నారో వాళ్ళు ధన్యుడని ప్రభు అయిన యేసయ్యే ఈరోజు మనకు చలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ధన్యుడిగా ఉండి ప్రభునామను ధ్యానించుకుంటూ ఆయన చిత్తములో ఉండటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మరి యెహోవాయందు భయభక్తులు కలిగిన వారే ఇలాగనే వారు ధన్యులే, కానీ వారికి కృప అనుగ్రహించి మరి ఇలాంటి వారికి ఆశీర్వాదము పొందుకొని దీవెనలు పొందుకుంటారని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మరి ఎంతమంది అయితే ఆ విధంగా యెహోవాయందు భయము భక్తి కలిగినట్టు వారు ఇలాంటి వారిపైన ఆయన ఆశీర్వాదము దిగివచ్చున్నది, వారి కుటుంబం పైన దిగివచ్చున్నది. ఎందుకనగా ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నట్టు వారు ధన్యులని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఈరోజు నేను కూడా మరి ఆ ధన్యతను పొందుకున్నాలంటే ఈ భూలోకములో ఎన్నో శ్రమలు ఉంటున్నాయి, బాధలు ఉంటున్నాయి. అయినప్పటికీ మనం ఆయన మీద ఉన్నట్టు ప్రేమ, ఆయన పైన ఉన్నట్టు ఒక భక్తి, ఆయన పైన ఉన్నట్టు ఒక మరి జీవన పొందుకునటానికి, ఆ ధన్యత పొందుకునటానికి తనను తాను తగ్గించుకొని ప్రభునామను గణపరచువాడే ధన్యుడని మరి ప్రభు ఒక వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఈ దినమంతా కూడా మనల్ని ప్రేమించిన మన గొప్ప దేవుడు ఈ వారమంతా మనల్ని ఎంతో ప్రేమిస్తూ మన పట్ల ప్రేమ చూపిస్తూ ఆయన ఆరోగ్యం ఇస్తూ ప్రతి విషయంలో తోడుగున్నట్టు గొప్ప దేవుని బట్టి ఈరోజు ఆయన యందు నువ్వు భయము భక్తి కలిగి జీవించున్న వాడివి, నువ్వు ధన్యుడివని మన ప్రభు మనకు ఈ దినము తెలియపరుచున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవంగల తండ్రి పరిశుద్ధుడా, మీ చిత్తములో మీ కృపలో తండ్రి ప్రతి బిడ్డలను తండ్రి ఆశీర్వదించి ఒక్కొక్క దినం మాకు ఇచ్చు తండ్రి. నా ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నావు గొప్ప తండ్రి, మీకు స్తోత్రం నైనా. మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రం నైనా. మైనా వృద్ధాపులు ఉన్నట్టు బిడ్డలను తండ్రి నైనా, అనారోగ్యములు ఉంటూ తండ్రి ఆరోగ్యపరచనైనా, ప్రతి కుటుంబానికి మంచి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీ శక్తిని మీ బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఏ దుఃఖంలో ఉన్న బిడ్డను తండ్రి ఓదార్చినైనా వారి భూలోకంలో ధన్యులుగా నా ప్రభువా నీ మేలు పొందుకున్న వారికి తండ్రి మరి మీకు మేలు కలుగుతానని చెబుతున్నావు నా ప్రభువా. ప్రతి కుటుంబంలో మేలు లేకపోతే మేలు కలిగి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.